గురువుగారు ఇప్పుడు మనం దేవుణ్ణి చూడడానికి, హ్మ్. లేకపోతే దేవునితో మాట్లాడడానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏవేవో యాగాలు, లేకపోతే జ్ఞానాలు ఇలా చేస్తూ ఉంటారు. అలాగే చనిపోయిన తర్వాత ఆత్మని మన సొంతం జేసుకోవడానికి ఏమేమో శక్తులు ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఒక మనిషిని తన అంటే మాట వినడానికి ఏమైనా పూజలు, హోమాలు ఉన్నాయా అండి? హ్మ్. వాస్తవే. వాస్తవం. యాంత్రిక శక్తులు, మాంత్రిక శక్తులు, తర్వాత తంత్ర శక్తులు. సో, ఇవన్నీ పురాణాల గాథల గురించి మాట్లాడతాం. సో, నౌ విల్ కమ్ ఇన్ టు ది సొసైటీ. అంటే రిగార్డింగ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ సైన్స్. సైన్స్ అంటే హిప్నటైజ్, సైకియాట్రలాజికల్‌గా ఉండే సైకియాట్రిస్టులు, ఇంకేదైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ చూసే డాక్టర్స్ అంటే ఫిజిషియన్స్ అనవచ్చు. ఇప్పుడు ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ, పూజలు ఏం చేస్తున్నారంటే అమ్మ, ఒక వ్యక్తిని మార్చడానికి మనస్సాక్షితోనే పని తప్పితే ఏ యజ్ఞము, ఏ హోమము, ఏ మహాయాగము పని చెయ్యొద్దు. బాగా గుర్తుపెట్టుకో. మనసున్న వాడి దగ్గర నీవు ఉంటే విలువన, మనసే లేని వాడి దగ్గర విలువన. మనసున్న వాళ్ళ దగ్గర. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారే కానీ మనసులు కలుపుతలేరు. అవునండి. ఎలా, ఎందుకు, ఏందంటే అమ్మ, మొన్న 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 ఒక వ్యక్తి వచ్చాడు, నాగదోషం ఉందంట మా భార్యకి, స్వామి నాకు పెళ్ళి చేసేసారు, ఇప్పుడు 1.5 year అయింది, ఆమె విడాకుల మీద సంతకాలు కూడా పెట్టేసినాం, మీరు ఏమో చేయగలుగుతారా నన్ను అడిగితే నేనేమన్నా, విడాకుల మీద సంతకాలు పెట్టినాక నేనేం చేస్తాను ఆయన, నేను ఇద్దరం కలిసి ఒక గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలని నేనంటే పాపం బాధ. ఏం చేసిండు, ఏం అంటే నేనేమన్నా అంటే మనసులు కలవలేవా అన్న. మనుషులు కలిసాయి కానీ నాకు ఉద్యోగం లేదు స్వామి, ఉద్యోగం పోయింది అన్నాడు. ఉద్యోగం పోతేనే వదిలేశారా అని నేను అన్న. అనగానే ఇక్కడ ఏందమ్మా అంటే ఎన్నికలు చూస్తే ఈయన ఏమంటుడు, మా జాతకాలను కలవలేదంట స్వామి, మమ్మల్ని పెళ్లి చేసేసారు అంటుండు. నేనేంటే అంటమ్మా, మనుషులు పుట్టినాక జాతకాలు పుట్టాయి, జాతకాలు పుట్టినాక మనుషులు పుట్టలేడు. మీరు పుట్టక ముందుకే పరమాత్ముడు పైన రాతలు రాసి పంపుతాడు. అలాంటి దేవుణ్ణి నమ్మకుండా నీకు ఉద్యోగం లేదంటే ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఒక 6 నెలల దగ్గర ఉండండి, 10 మంది సహాయం తీసుకుందాం, ఉద్యోగం వస్తుంది కానీ ఎలాగో. అది కష్టపడే తత్వం తీసుకొచ్చుకోవాల్సినది. ఏ యాగం చేస్తావమ్మా? భార్యాభర్తల్ని కలిపే యాగం ఫలిస్తుందా? మనసు లేని చోట మనిషి ఉంటాడు కానీ మనసు ఉండత్తలే. ఇక్కడ ఏం చేయగలుగుతాం అంటే నిజంగా కొంతమంది మంత్రాలు ఉచ్చారాలు చేసి వేరే వ్యక్తులు వేరే ఒకరు విడగొడతారు కదా, అలాంటి వాళ్ళు కలిసిపోతారు. ఎప్పటికైనా దైవమే గెలుస్తాడు, ధర్మమే గెలుస్తాడు. కానీ ఈ మనసు లేని దగ్గర, అసలు నువ్వు అంటే ఇష్టమే లేని దగ్గర ఏ యాగం పనిచేయదమ్మా. బాగా గుర్తుపెట్టుకో. అలా చెప్పి చాలామంది ముందుకు పోతున్నారు, అది వేరే విషయం. అలా చెప్పకూడదు అంటున్నాను నేను. చెప్పేది ఎలా చెప్పాలి అంటే, అమ్మ ఈ యాగం చేసుకుందాం, నువ్వు ధర్మంగానే ఉన్నావుగా, రుద్రయాగం చెయ్యి, శాంతి పూజ చెయ్యి, ఇంకేదో యాగం చెయ్యి. ఈ యాగం చేయడం వల్ల ఏమవుతుందంటే అమ్మ, పుణ్యం సంపాదిస్తావు నీవు. అంతకు మించి ఈ యాగం వల్ల మీ ఇద్దరు కలుస్తారు అనేది ఉండదు అక్కడ. ఈ యాగం పుణ్యం ఏంది, నువ్వు చేస్తున్న ఫలితం ఏంది, నీ కులదైవం నీ ఇలవెల్పులకు నువ్వు విలువిచ్చినట్టే కదా. అంటే దేవుడా నువ్వే ఉన్నావు నమ్మినట్టే కదా. మరి నమ్మిన దేవుడు నిన్ను వెన్నుపోటు పొడవడు కదా. కాబట్టి ఈ యాగాలు, పూజలు, ఏదైనా వ్రతాలు చేసేది అంతే ఏంటంటే మన మనస్సుని పరమాత్ముడికి అప్పచెప్పి, ఆ ఆనందం అనేది ఎవరో నువ్వే చూడు అంటే నీ భర్తనా, తమ్ముడా, చెల్లినా, అక్కనా, అమ్మనా, ఉద్యోగమా, ఇంకేదన్నా ఆయన ఇస్తాడు. అది ఆయనని పూజించకుండా నీవు అది కావాలి ఇది కావాలి అనడం కూడా అధర్మమే కదా తల్లి. ధర్మాన్ని గెలవాలంటే ఫస్ట్ నీ మనస్సాక్షిని గెలవాలి. ఇంకా అమ్మ